చూడండి బయట ఎంత పెద్ద వర్షం పడుతుందో, మార్నింగ్ నుంచి పడుతుంది. దానికి యాక్చువల్గా మార్నింగ్ అమీర్పేట్ బ్రాంచ్లో పెద్దవాళ్ళు వస్తారన్నమాట. వాళ్ళు చాలా లాంగ్ నుంచి వస్తారు. ఈ వర్షం పొద్దు నుంచి పడుతూనే ఉంది, అయినా కూడా కొంతమంది వచ్చారు. వాళ్ళు మీకు చూపిస్తాను. ఇటా నాన్న, ఈ అమ్మాయి వికారాబాద్ నుంచి వచ్చింది కదా. వికారాబాద్ నుంచి ఎలా వచ్చి చెప్పు. వికారాబాద్ నుంచి వస్తున్నాను. అది ఎలా వచ్చావు? వర్షం పడుతుంది పొద్దు నుంచి. అలానే నడుచుకుంటూ వచ్చేసాను. ఐ మీన్ మెట్రో నుంచి. ట్రైన్లో వచ్చేసి తర్వాత మెట్రో నుంచి ఇక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాను నేను. 5 minutes గురుగారు. ఉప్పల్ నుంచి వచ్చాను గురుగారు. నేను మీకు తెలుసు యూకే స్టూడెంట్, పాపం వెకేషన్కి వచ్చి వెకేషన్ ఎంజాయ్ చేయకుండా డ్యాన్స్ క్లాస్కి వచ్చి కూర్చుంటా ఉంది. తన వీడియో ఇంకోటి మీకు అప్లోడ్ చేస్తాను. గచ్చిబౌలి నుంచి వస్తున్నాను. గచ్చిబౌలి నుంచి. సో వీళ్ళందరూ చూడండి ఎంత ప్యాషనో డ్యాన్స్ అంటే. ఏదో వచ్చాము నేర్చుకున్నాము అని కాకుండా వర్షం పడుతున్న మెట్రోస్లోనో లేకపోతే క్యాబ్స్ తీసుకోనో ఎలాగోలా డాన్స్ క్లాస్కి వచ్చి నేర్చుకుంటున్నారు. బంజారా హిల్స్ మ్యామ్. బంజారా హిల్స్ నుంచి, యూసుఫ్ కూడా నుంచి దగ్గర నుంచి అయినా సరే వర్షం పడితే పాపం రాబుద్ది కాదు, అయినా సరే ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. పిల్లలు పంపించేశారు స్కూల్కి? స్కూల్కి పంపించాను. ఫస్ట్ వచ్చి నేనే ఇది లాక్ కూడా తీశాను. బేగంపేట. ఏంటి జాబా లేకపోతే వర్క్? మరి ఎలా? నైట్ షిఫ్ట్స్. నిద్ర కూడా సాక్రిఫైస్ చేసుకొని వస్తున్నారు డాన్స్ క్లాస్కి. సోమాజిగూడ నుంచి వస్తున్నాను.